అండ్ జనరలీ స్కిన్ కి దీస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ గుడ్, దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ గుడ్ అని చెప్తూ ఉంటారు. సో మీరు ఏంటి సజెస్ట్ చేస్తారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్ కి? దేర్ విల్ బి ఇందాక అనుకున్నట్లుగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్ అకార్డింగ్ టు దేర్ ఎకనామికల్ స్టేటస్ దాని ప్రకారం కూడా. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ సజెస్ట్, అలా ఏమైనా ఉంటుందా పర్టికులర్లీ? See, in general, everybody, we should all take a lot of green leafy vegetables, kani, lot of antioxidants, berries, kani, dry fruits. So, iyanni manam we should take in good, amount. It should be a balanced diet. They should say your plate should be like a rainbow colors. Rainbow colors ante anni colors undala. So, it should be a balanced plate all the while. But having said that, in case you are, not suited to something, the milk products undochu, acne ganti cases lo milk products undochu, then we have to, probably just cut it down at some level. Inka hair fall unna వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్స్ కావాలా, దే నీడ్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్, సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దట్ స్పెసిఫిక్ థింగ్ ఇన్ ద డైట్. అట్లాగాని జనరలీ లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, లాట్ ఆఫ్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్యారెట్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ ద యువర్ స్కిన్. యా. సో మనం ఒకవేళ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, వాట్ ఆర్ ద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఏమేమి ఉన్నాయి అసలు? See, for acne ki వచ్చేసి we do a lot of peels procedures. Peels ఉన్నాయి, then there is something called lasers, మీరు విని ఉండొచ్చు, కార్బన్ పీల్, హాలీవుడ్ ఫేషియల్. సో పీల్స్ కానీ లేజర్స్ చేయొచ్చు. పీల్స్ తో ఏంటంటే వి యూజ్ కైండ్ ఆఫ్ లిక్విడ్ అండి, అది మనం చెట్టు నుంచి తీస్తాము అనమాట. సో ఆ లిక్విడ్ వచ్చేసి మాకు వి యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ సెషన్స్, ఒక సెషన్ కాదు, ఒక 15 days గ్యాప్ లో ఒక్కొక్క సెషన్ చేస్తూనే వెళ్తాము మనము. సో ఒక 3 to 4 months కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటే దాంతో మనం ఫస్ట్ స్కిన్ లో పెట్టి మనం వదిలేస్తాను 2-3 minutes ఫస్ట్ సెషన్ నుంచి. దెన్ నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి అది ఇంకా కొద్ది టైం పెంచుతాము, 8 minutes, 10 minutes, అట్లా అయ్యేసరికి 15 to 20 minutes వరకు మనం పెట్టొచ్చు. సో దాంతో ఏమవుతుంది అంటే ఆ పీల్ వచ్చేసి, ఆ లిక్విడ్ వచ్చేసి స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయ్యి మనకి ఏది ఇప్పుడు పింపుల్ వస్తుంది బికాస్ ఆఫ్ ద ఓవర్ యాక్టివిటీ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్, మన ఆయిల్ గ్లాండ్స్ అంటామే, సో అక్కడి నుంచి. సో అది లోపల అబ్జర్వ్ ఇట్ వర్క్స్ ఆన్ దట్ గ్లాండ్స్, సో రిడ్యూసెస్ ద సిక్రీషన్ తగ్గిపోతుంది, ఆయిల్ సిక్రీషన్ తగ్గిపోతుంది, సీబమ్స్ తగ్గిపోతుంది, దాంతోపాటు మీ యాక్నే కూడా తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ లేజర్స్ అండ్ మోర్ అడ్వాన్స్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. అక్కడ కార్బన్ లేజర్ చేస్తాము, సేమ్ ఇట్ వర్క్స్ ఇన్ ద సేమ్ ట్రీట్మెంట్ అండి. ఓపెన్ పోర్స్ కానీ, ఆయిల్ సిక్రీషన్ కానీ అన్నిటికీ తగ్గిస్తుంది.